స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. వెల్కమ్ టు నాగార్జున స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ ఆనందరావు, ఫ్యాకల్టీ ఆఫ్ జియోగ్రఫీ. నిన్న తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లోని ఈ జియోగ్రఫీ క్వశ్చన్స్ను మనం డిస్కస్ చేసుకుందాం. దానికి సంబంధించినటువంటి కీని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఈ జియోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని చాలా టిపికల్గా రావడం జరిగింది. మిగతా క్వశ్చన్స్ను కంపేర్ చేసుకుంటే జనరల్ స్టడీస్లో జియోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్గా రావడం జరిగింది. సరే, వాటికి సంబంధించినటువంటి కీని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ 1990 తర్వాత భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంప విపత్తులను కాలానుక్రమానుసారం అమర్చండి అని అడగండి. అంటే 1990 తర్వాత కొన్ని భూకంపాలు ఇచ్చాడు అక్కడ. వాటిని ఆర్డర్ వైజ్ పేర్చమని చెప్పిండు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాశ్మీర్, గుజరాత్, లాతూర్, కాశ్మీర్, లాతూర్, గుజరాత్, గుజరాత్, కాశ్మీర్, లాతూర్, లాతూర్, గుజరాత్, కాశ్మీర్. దీని ఆన్సర్ ఏంటంటే 4th one. దీని ఆన్సర్ ఎంత? 4th one. 4th one. ఎందుకంటే 1993లో లాతూర్ భూకంపం సంభవించింది. 1993లో లాతూర్ భూకంపం సంభవించడం జరిగింది 1993 అక్టోబర్లో. ఓకేనా? ఆ తర్వాత గుజరాత్ భూకంపం అనేది ఏదైతే ఉందో ఆ గుజరాత్ భూకంపం 2001లో సంభవించింది. 2001 జనవరి 26 నాడు సంభవించింది. ఓకేనా? ఆ తర్వాత కాశ్మీర్ భూకంపం అనేది 2005లో సంభవించింది. 2005 అక్టోబర్ 8 నాడు సంభవించింది. అవునా? అంటే 1990 తర్వాత భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంప విపత్తులను కాలక్రమానుసారం అమర్చండి అని అన్నాడు. కాబట్టి దాంట్లో మనకు లాతూర్ భూకంపం 93, గుజరాత్ భూకంపం 2001, కాశ్మీర్ భూకంపం 2005. ఆన్సర్ ఏంటి అంటే 4th one. ఓకే, నెక్స్ట్ వన్. మనకు జాగ్రఫీకి సంబంధించి 53 క్వశ్చన్. ఇది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ ఏమో అడిగాడు. భూకంపం ద్వారా విడుదలయ్యే శక్తిని రిక్టర్ స్కేల్ కొలవదు. ఎగ్జాక్ట్ కరెక్ట్. అది సవరించిన మెర్కిలీ స్కేల్ ఏదైతే ఉందో దాని ప్రకారం తీవ్రత అనేది, అంటే ఏదైతే భూకంప తీవ్రత ఉందో ఈ భూకంప తీవ్రతను మనము 1966వ సంవత్సరంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం 1966లో భారతదేశం మొత్తానికి కూడా 7 జోన్లుగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 1984లో 5 జోన్లకు కుదించడం జరిగింది. మళ్ళీ 2002వ సంవత్సరంలో ఆ 5 జోన్లను కాస్త 4 జోన్లుగా కుదించడం జరిగింది. అంటే మనకు రోమన్ లెటర్ 5, ఆ తర్వాత 4, 3, 2 అని చూపించడం జరుగుతుంది ఇలా. ఓకేనా? మనకు క్వశ్చన్ ఏం అడిగాడు అంటే భూకంపాల ద్వారా విడుదలయ్యే శక్తిని రిక్టర్ స్కేల్ కొలవదు. అది ఎగ్జాక్ట్ కరెక్టే. సవరించిన మెర్కిలీ స్కేల్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ రోమన్ లెటర్ అంటే 5వ ఏదైతే భూకంపాల తీవ్రత ఆధారంగా భారతదేశాన్ని ఇప్పుడు ప్రస్తుతం 4 జోన్లుగా చెప్పడం జరుగుతుంది కదా. ఈ రోమన్ లెటర్ 5 అనేది అంటే దాని యొక్క తీవ్రత అనేది అంటే అత్యంత తీవ్రతను సూచిస్తుంది 5వది. కాబట్టి ఆ నిర్మాణాలకు నష్టాలతో కూడినటువంటి తీవ్రమైన భూకంపంగా పరిగణించబడుతుంది 5వది అనేది. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. ఏబి 2 కరెక్టే. కాబట్టి ఏంటి సార్ అంటే ఆన్సర్ 4th one. ఆన్సర్ 4th one. అంటే ఈ రోమన్ లెటర్ 5 అనేది రిక్టర్ స్కేల్పై తీవ్రత అనేది 7 కంటే ఎక్కువ ఉందనుకోండి. అది మనం 5వ దాంట్లో చూపిస్తాం. అత్యంత ప్రమాదాన్ని సూచిస్తుంది. అదేవిధంగా 4th one ఉందనుకోండి, తీవ్రత 5 కంటే రిక్టర్ స్కేల్పై 5 కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 5 నుంచి 7 ఉందనుకోండి. దాన్ని మనం 4వ జోన్లో చూపిస్తాం. దాదాపుగా అంటే ఇదేమో అత్యంత ప్రమాదాన్ని పొంచి ఉంది అని చెప్తున్నాం 5వది. ఇది ఎక్కువ ప్రమాదం, ఇది అత్యధికంగా, ఇది అధికంగా అన్నట్ల. ఓకేనా? కాబట్టి సరే, దాన్ని ఇక మనకు అదంతా అవసరం లేదు. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 4th one. నెక్స్ట్ వన్. రైట్. 57th క్వశ్చన్. రష్యా దేశం చుట్టూ ఉన్నటువంటి రష్యా దేశం ఇలా ఉందనుకోండి. ఇలా రష్యా దేశం అనేది ఏదైతే ఉందో ఇలా ఉంది. ఇలా ఉందనుకోండి. ఆ రష్యా దేశం చుట్టూ ఉన్నటువంటి క్రింది సముద్రాలను పరిగణించి మరియు వాటిని
ప్రైమ్ మెరీడియన్ నుండి తూర్పు దిశ వైపుకు వరుస క్రమంలో అమర్చాం. అంటే ప్రైమ్ మెరీడియన్ అంటున్నాం అంటే 0 డిగ్రీల రేఖాంశం. ఈ 0 డిగ్రీల రేఖాంశం అనేది ఇక్కడ ఉంటుంది. 0 డిగ్రీల రేఖాంశం. ఆ 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రైమ్ మెరీడియన్ అంటారు కదా. ఆ ప్రైమ్ మెరీడియన్ నుండి తూర్పు దిశ అంటే ఇటువైపు. ఆ తూర్పు దిశ వైపు వరుస క్రమంలో ఆ కింది సముద్రాలు ఇచ్చాడు, వాటిని అమర్చుమని అడిగాను. ఒకటి బేరింగ్ సముద్రము, ఆ తర్వాత బారెంట్స్ సముద్రము, ఆ తర్వాత లాప్టేవ్ సముద్రము, ఆ తర్వాత ఖారా సముద్రం అనేవి ఉంటాయి. సార్ దీంట్లో ఫస్ట్ ఇక్కడ ఏముంటాయంటే ఆ 4 ఇచ్చాడు కదా, ఆ 4 ఏంటి, ఆ 0 డిగ్రీల రేఖాంశం ఏదైతే ఉందో ఆ 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రైమ్ మెరీడియన్ అంటారు. సో దాన్నే మనం అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తున్నాం. దాన్నే గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటాం, ప్రైమ్ మెరీడియన్. ఓకేనా. మరి అక్కడి నుంచి తూర్పుకు వస్తున్నప్పుడు రష్యా పై భాగంలో కొన్ని సముద్రాలు ఉన్నాయి, వాటిని ఆర్డర్ వైపు పేర్చమని అడిగాడు. ఓకేనా. బేరింగ్ జలసంధి ఉంది, బారెంట్స్ సముద్రం ఉంది, ఆ తర్వాత లాప్టేవ్ సముద్రం ఉంది, ఖారా సముద్రం ఉంది. వాటన్నింటిలో బారెంట్స్ సముద్రం ఇగో ఇక్కడ ఉంటుంది. బారెంట్స్ ఇగో ఇక్కడ బారెంట్స్ సముద్రం ఉంటుంది. బారెంట్స్ సముద్రం అనేది ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ వన్ ఖారా సముద్రం ఇగో ఇక్కడ ఉంటుంది. ఖారా సముద్రం ఇక్కడ ఖారా సముద్రం ఉంటుంది. ఓకే. ఆ తర్వాత థర్డ్ వన్ ఏంటి అంటే లాప్టేవ్ సముద్రం ఇగో ఇక్కడ ఉంటుంది. ఈ లాప్టేవ్ సముద్రం ఏదైతే ఉందో దీని పక్కన లాప్టేవ్ సముద్రం అనేది ఇక్కడ ఉంటుంది. లాప్టేవ్ సముద్రం. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ బేరింగ్ సముద్రం. ఇదంతా బేరింగ్ సముద్రం. ఇదంతా బేరింగ్ సముద్రం. బేరింగ్ అంటే ఆర్డర్ ఎలా ఉండాలి, ఫస్ట్ బారెంట్స్ ఉండాలి. అంటే బి డి, బి తర్వాత డి, బిడి, ఆ తర్వాత సిఏ. అంటే ఆన్సర్ ఏంటి అంటే సో రెండవది. ఫస్ట్ వన్ బారెంట్ సముద్రం ఉంటుంది, తర్వాత ఖారా సముద్రం ఉంటుంది, తర్వాత లాప్టేవ్ సముద్రం ఉంటుంది, చివరగా బేరింగ్ సముద్రం ఉంటుంది. ఈ బేరింగ్ సముద్రం ఏదైతే ఉందో బేరింగ్ జలసంధి అనేది ఒకటి ఉంది. ఆ బేరింగ్ జలసంధి ఉత్తర అమెరికా ఖండాన్ని ఆసియా ఖండాన్ని ఏం చేస్తుంది సార్, బేరింగ్ జలసంధి ఏదైతే ఉందో అది వేరు చేస్తుంది. అవునా. బేరింగ్ సముద్రం ఏదైతే ఉందో అది ఉత్తర అమెరికాను ఆసియాను సపరేట్ చేస్తుంది. సో 2 సముద్రాలను కలుపుతుంది. ఇక్కడ పైన ఉన్నది కింద, అంటే ఆర్కిటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. అది ఆర్కిటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది బేరింగ్ జలసంధి. సో అదేవిధంగా సో ఏం చేస్తుంది సార్ అంటే ఆసియాను మరియు ఉత్తర అమెరికాను సపరేట్ చేస్తుంది. సరే అదంతా మనకు అవసరం లేదు. దీని ఆన్సర్ ఏంటి అంటే సో క్వశ్చన్ సో సెకండ్ వన్. ఓకేనా. ఇక భారతదేశంలో జొన్నల ఉత్పత్తి పరంగా 2020-21 ప్రకారం జొన్నల ఉత్పత్తిలో మొదటి స్థానం. జొన్నలు ఎప్పుడైనా సరే మనం ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, జొన్నలు అనేవి ప్రధానంగా నల్లరేగడి నేలలో విస్తారంగా పండుతాయి. ఎప్పుడైనా జొన్నల విషయంలో మోనోపాలి అంటే ఇండియాలో పండుతున్నటువంటి మొత్తం జొన్నలలో 50% జొన్నలు మహారాష్ట్రలోనే పండుతాయి. కాబట్టి ఎందుకు అంటే ఈ జొన్న పంటకు నల్లరేగడి భూములు అనేవి అత్యంత అనుకూలము. కాబట్టి మహారాష్ట్ర ఫస్ట్ వస్తుంది, బిఏ. కాబట్టి బిఏడిసి ఉంది. కాబట్టి దాంట్లో ఉన్న దాంట్లో ఆన్సర్ ఏంటి సార్ అంటే థర్డ్ వన్ బిఏడిసి. బిఏడిసి అంటే మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు. ఓకేనా. సో ఇదన్నట్టు ఇక్కడ ఉన్న దాంట్లో ఆర్డర్లో ఇది కరెక్ట్, మనకు థర్డ్ వన్ కరెక్ట్. ఓకేనా. 59వ క్వశ్చన్. 59th క్వశ్చన్ ఏంటి అంటే 59th ఈ క్రింది వానిలో ఏ దేశానికి టాంగానికా సరస్సుతో సరిహద్దు లేదు అని అంటున్నాం. అసలు టాంగానికా సరస్సు అనేది ఎక్కడుంది సార్ అంటే ఆఫ్రికా ఖండానికి దక్షిణంగా సో అక్కడ చుట్టూ భూపరివేష్టిత దేశాలు ఉంటాయి. ఆఫ్రికా ఖండంలో మొత్తం ఎన్నిసార్లు అంటే ఈ దాదాపుగా 16 భూపరివేష్టిత దేశాలు ఉంటాయి. ఆఫ్రికాలో 16 భూపరివేష్టిత దేశాలు ఉంటాయి. ఆ 16 భూపరివేష్టిత దేశాల కింద ఆఫ్రికాకు కింద దిగువన సో దాదాపుగా సో 4 భూపరివేష్టిత దేశాలే, ఆ 4టి మధ్యలో సరిహద్దుగా ఇది ఉంది. అంటే ఇక్కడ టాంగానికా సరస్సుతో సరిహద్దు లేదు అంటే ఏ దేశం లేదు అని ఇచ్చాడు. అంటే ఇక్కడ జాంబియా ఉంది, టాంజానియా ఉంది, ఆ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ కాంగో లేదా దాన్నే జైరే, ఒకప్పుడు జైరే అని పిలిచేవారు. ఈ మూడింటికి ఉంది, రువాండాకు లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ రువాండా అనేది ఆన్సర్. సో రువాండా అనేది ఆన్సర్ అన్నట్ల. మరి 4 దేశాల మధ్య ఉంది ఏది, ఈ టాంగానికా సరస్సు 4 దేశాల మధ్య ఉంది. ఎగ్జాక్ట్గా 4 దేశాలకు సరిహద్దుగా ఉంది. అంటే రువాండా కాకుండా బురుండి అనేది ఉంటుంది అక్కడ. బురుండికి, జాంబియాకు, కాంగోకు, టంజానియాకు మధ్యలో ఉందన్నట్ల. కానీ వాడు సరిహద్దుగా లేనిది ఏంటి అంటే ఒక దేశానికి సరిహద్దు లేదు అంటే ఏదైతే
సరస్సు ఉందో ఆ సరస్సుకు సరిహద్దు లేనటువంటి దేశం ఏంటి అని అంటే ఇక్కడ వచ్చిన దాంట్లో రువాండా అని చెప్పాలి. ఏంటి? రువాండా అని. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే ఫస్ట్ వన్. ఇక నెక్స్ట్ వన్, నార్వెస్టర్ అనేవి ప్రాంతీయంగా వేసవి సాయంకాలంలో ఏర్పడేటువంటి భయంకరమైనటువంటి, అంటే ఎండాకాలంలో అంటే వర్షాకాల ఆరంభానికంటే ముందుగా వేసవి అంతంలో భారతదేశంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి చిరుజల్లులు సంభవిస్తాయి. ఆ చిరుజల్లులను మనం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తాము. సో ఏంటేంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కేరళలో మ్యాంగో షవర్స్ అని, కర్ణాటకలో కర్ణాటకలో ఏమంటారు సార్ అంటే, ఈ కేరళ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి ఒక నిమిషం. సో ఇక్కడ కేరళలో ఏమంటారు సార్ అంటే మ్యాంగో షవర్స్ అని పిలుస్తారు. మ్యాంగో షవర్స్ అని పిలుస్తారు. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే నార్వెస్టర్లు అనేది అడిగింది కాబట్టి నార్వెస్టర్లు అనేవి ప్రాంతీయంగా వేసవి సాయంకాలంలో ఏర్పడేటువంటి భయంకరమైన ఉరుములతో కూడినటువంటి గాలివానలు. ప్రాంతీయంగా వీటిని అస్సాంలో ఏమని పిలుస్తారు అంటే ఈ బోర్డాయి చిల్లా అన్న, నార్వెస్టర్స్ అన్న, ఆ తర్వాత టీ షవర్స్ అన్న ఒకటే. ఇక మనం అవన్నీ చెప్పుకోవడం కష్టం. బోర్డాయి చిల్లా అన్న, టీ షవర్స్ అన్న, నార్వెస్టర్స్ అన్న ఒకటే. అవి అస్సాం రాష్ట్రంలో వేసవి కాలంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి చిరుజల్లులుగా చెప్తున్నాం. వీటిని సో ఎండాకాలంలో అస్సాంలో పడేటువంటి చిరుజల్లులనే బోర్డాయి చిల్లా అంటారు, లేదా నార్వెస్టర్స్ అంటారు, లేదా టీ షవర్స్ అని పిలుస్తారు. ఇక మనం ఇండియాలో ఉన్నవన్నిటి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేరళలో ఒక పేరుతో, కర్ణాటకలో ఒక పేరుతో, తెలంగాణలో, ఆంధ్రాలో ఒక పేరుతో, ఆ తర్వాత జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఒక పేరుతో పిలుస్తారు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఒక పేరుతో పిలుస్తారు. అదంతా మనకు అవసరం లేదు. సో ఆన్సర్ ఏంటి అంటే ఇది బోర్డాయి చిల్లా, మూడవది ఆన్సర్. థర్డ్ వన్ ఓకేనా. సరే నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే తెలంగాణలో సాత్మలా శ్రేణి, చిన్న క్వశ్చన్ వన్ వర్డ్లో అడిగిండు. తెలంగాణలో సాత్మలా శ్రేణి అనేది తెలంగాణలోని పూర్వపు ఏ జిల్లాలో ఉంది సార్ అంటే సాత్మలా అనేది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇవి ఆదిలాబాద్ జిల్లాలో ఎగ్జాక్ట్గా. ఆదిలాబాద్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే పూర్వపు తెలంగాణలో మనకు 10 జిల్లాలు ఉండేవి కదా. ఆ 10 జిల్లాలో ఆదిలాబాద్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే పూర్వపు ఆదిలాబాద్లో సో తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు రెండూ విస్తరించి ఉన్న ఒకే ఒక జిల్లా అదే. అంటే తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి, పశ్చిమ కనుమలు కూడా విస్తరించి ఉన్నాయి. ఎక్కడ అనంటే ఆదిలాబాద్. ఈ సాత్మలా కొండలు ఏవైతే ఉన్నాయో, యాక్చువల్గా సాత్మలా కొండలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి పశ్చిమ కనుమల్లో అంతర్భాగం. తూర్పు కనుమల్లో అంతర్భాగం కాదు, అవి పశ్చిమ కనుమల్లో అంతర్భాగం. కాబట్టి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలిగినటువంటి ఒకే ఒక్క తెలంగాణలోని పాత జిల్లా ఏది అంటే సో ఆదిలాబాద్. కాబట్టి వాడు సాత్మలా కొండలు ఎక్కడున్నాయని అడిగాడు డైరెక్ట్, అది ఆదిలాబాద్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే ఈ భూ వాతావరణానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏవి సరైనవి. ఇది కొంచెం కాంట్రవర్సీ. సో ట్రోపావరణం వద్ద గాలి యొక్క ఉష్ణోగ్రత భూమధ్య రేఖ దగ్గర కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ట్రోపావరణం వద్ద గాలి యొక్క ఉష్ణోగ్రత భూమధ్య రేఖ దగ్గర కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది, కరెక్టే. ఎందుకంటే భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత ఏమవుతుంది? తగ్గుతుంది అంటున్నాం. అంటే ఇక్కడ ట్రోపో ఆవరణం వద్ద గాలి యొక్క ఉష్ణోగ్రత భూమధ్య రేఖ దగ్గర కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. ఆ స్టేట్మెంట్ ఒకటి కరెక్టే. వాతావరణంలో ఎక్కడైనా అతి తక్కువ ఉష్ణోగ్రత ఎక్సో ఆవరణం నందు ఉంటాయి, ఇది తప్పు. థర్మో ఆవరణంలో ఉష్ణోగ్రత ఏదైతే ఉందో 1000 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుందని అడిగాడు. అసలు భూమిని అనుకొని ఎన్ని ఆవరణాలు ఉన్నాయి సార్ అంటే ఇలా టీఎస్ మిక్స్ అనుకుందాం. టీఎస్ మిక్స్ అని ట్రోపో, స్ట్రాటో, మిజో, ఐనో, ఎక్సో. దాదాపుగా ఈ ట్రోపో ఆవరణం 0 నుంచి 18 కిలోమీటర్లు. అంటే ఈ ట్రోపో ఆవరణం ధృవాల వద్ద దాని యొక్క మందం చాలా తక్కువగా ఉంటుంది. దాదాపుగా ధృవాల వద్ద ట్రోపో ఆవరణం యొక్క మందము 8 కిలోమీటర్లు. ఆ తర్వాత స్ట్రాటో ఆవరణం 18 నుంచి 50. ఆ తర్వాత 50 నుంచి 80 కిలోమీటర్లు మిజో, 80 నుంచి 400 ఐనో, 400 పైన ఉంది ఎక్సో ఆవరణం. అవునా? వీటిలో వాస్తవంగా భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది ట్రోపో ఆవరణంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది, మిజో ఆవరణంలో తగ్గుతుంది, మిగతా ఆవరణాల్లో పెరుగుతుంది. సరే, ఇదంతా మనకు అవసరం లేదు. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి చూద్దాం. కాబట్టి థర్మో ఆవరణంలో ఉష్ణోగ్రతలు 1000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటాయని ఇచ్చాడు. థర్మో ఆవరణంలో టెంపరేచర్స్ 1000 డిగ్రీల కంటే ఎక్కువనే ఉంటాయట. సో సార్ మరి ఇక్కడ థర్మో ఇవ్వలేడు ఏంటి అంటే ఐనో ఆవరణానికి మరొక పేరే థర్మో ఆవరణం. ఐనో ఆవరణానికి మరొక పేరు, ఈ ఐనో ఆవరణం ఏదైతే ఉందో దానికి మరొక పేరే సో ఏంటి అంటే థర్మో ఆవరణం.
ధర్మావరంలో పగటిపూటనేమో దాదాపుగా 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. పగటిపూటనేమో 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. రాత్రిపూటనేమో ఈ యొక్క ధర్మావరంలో 500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. అవునా? కానీ ఇక్కడ ఏకంగా 1000 అన్నాడు కాబట్టి నా లెక్క ప్రకారం ఇది కూడా, ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. 1000 అని ఇచ్చాడు కాబట్టి చాలా ఎక్కువ, 500 వరకు ఉంటుంది. కానీ అక్కడ 1000 ఇచ్చాడు. ఇక స్టార్ట్ ఆవరణలో ముందుగా ఉష్ణోగ్రతలు ఎత్తుకు వెళ్ళే కొలది తగ్గి తర్వాత భారీగా పెరుగుతాయంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఏడి అనేవి ఇవి రెండు కొంచెం కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏడి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 1 కావడానికి ఆస్కారం ఉంది. 1. ఓకేనా? సరే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇక రామ్సర్ చిత్తడి నేలలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ చిత్తడి నేలలకు సంబంధించి కూడా మనము ఈ నాగార్జున స్టడీ సర్కిల్లో ఎగ్జామ్లో కూడా చాలాసార్లు వీటిని జతపరచుట్లో కూడా అడిగినాం. ప్రస్తుతం భారతదేశంలో రీసెంట్గా అంటే మొత్తం 85 చిత్తడి ప్రాంతాలు రామ్సర్ సైట్లో చేర్చబడ్డాయి. ఇప్పుడు 85 చిత్తడి ప్రాంతాలు రామ్సర్ సైట్లో ఉన్నాయి. మరి ఇక్కడ ఏమడిగాడు సార్ అంటే ఇక్కడ నంజరాయన్ పక్షి అభయారణ్యము, నక్తి పక్షి అభయారణ్యము, తావా జలాశయము, అంకసముద్ర పక్షి సంరక్షణ రిజర్వ్ అని అడిగాడు. ఇలా మనం ఈజీగా అందరికీ తెలిసింది ఏది సార్ అంటే తావా జలాశయం అనేది మధ్యప్రదేశ్లో ఉంది, ఈజీగా చెప్పొచ్చు. ఆ తర్వాత నక్తి అనేది కూడా బీహార్లో ఉంది. తావా అంటే మనకు ఆల్రెడీ నీటిపారుదల ప్రాజెక్టులో వస్తుంది తావా అని. ఓకేనా? తావా ఏదైతే ఉందో అది మధ్యప్రదేశ్లో ఉంది. నక్తి ఎక్కడుంది సార్ అంటే బీహార్లో ఉంది. ఈ నంజరాయన్ పక్షి అభయారణ్యం ఎక్కడుంది సార్ అంటే తమిళనాడులో ఉంది. ఎక్కడ? తమిళనాడు. ఇక మిగిలింది ఏంటి? అంకసముద్ర. ఈ అంకసముద్ర అనేది కర్ణాటకలో ఉంది. అసలు వాస్తవంగా ఇటీవలనే తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను రామ్సర్ సైట్లో చేర్చారు. దాంట్లో ఈ నంజరాయన్ పక్షి సంరక్షణ కేంద్రం ఏదైతే ఉందో ఆ అభయారణ్యం ఇది నంజరాయన్ 84వ అంటే ఇప్పుడు మొత్తం 85 ఉన్నాయి కదా రామ్సర్ సైట్లో. భారతదేశం నుండి 85 చిత్తడి ప్రాంతాలు రామ్సర్ సైట్లో చేర్చారు. సో ఇక్కడ నంజరాయన్ ఏదైతే ఉందో అది 84వది. అంటే ఏదైతే రామ్సర్ సైట్లో చేర్చబడ్డ 84వ చిత్తడి ప్రాంతమే నంజరాయన్ అంటున్నాం. ఈ నక్తి ఏదైతే ఉందో అది బీహార్లో ఉంది. బీహార్లో ఇది 82వది నక్తి అనేది. ఇక తావా అనేది ఇక మనకు పాతది. అది అంకసముద్ర పక్షి సంరక్షణ కేంద్రం ఏదైతే ఉందో అది 76వది. ఇక మనకి 84 85 మనకు అవసరం లేదు. ఇది ఏదైతే నక్తి అనేది 82, నంజరాయన్ 84వది. ఆ తర్వాత అంకసముద్ర రీసెంట్గా వచ్చినాయి కాబట్టి మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. సరే, అలా కూడా అడగడు, జస్ట్ జతపరచమన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏకి 4 ఉండాలి మనకు. ఏకి 4. ఆ తర్వాత బీకి ఏంటి సార్ అంటే బీకి 3. ఏకి 4, బీకి 3. ఆ తర్వాత సికి 2 అంటే 4 3 2 1 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 1. 4 3 2 1 అంటే ఆన్సర్ ఏంటి? నంజరాయన్ ఏదైతే ఉందో అది తమిళనాడులో ఉంది. నక్తి ఎక్కడుంది సార్ అంటే బీహార్లో ఉంది. తావా అనేది మధ్యప్రదేశ్లో ఉంది. అంకసముద్ర పక్షి సంరక్షణ రిజర్వ్ ఏదైతే ఉందో అది కర్ణాటకలో ఉంది. ఇప్పుడు ఇండియాలో మొత్తం 85 చిత్తడి ప్రాంతాలు రామ్సర్ సైట్లో చేర్చబడ్డాయి. దాంట్లో ఆల్రెడీ మొట్టమొదటిగా చేర్చబడ్డది ఏం సార్ అంటే ఒరిస్సాలోని చిల్క సరస్సు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే ఏదైతే రాజస్థాన్ ఉందో రాజస్థాన్లోని కియోల్ దేవ్ ఘన. ఈ రెండింటిని కూడా ఒకేసారి చేర్చడం జరిగింది 1981లో. అవునా? మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక చిత్తడి ప్రాంతం రామ్సర్ సైట్లో చేర్చారు. దాని పేరే కొల్లేరు. ఆ కొల్లేరు ఏదైతే ఉందో 2002లో రామ్సర్ సైట్లో చేర్చబడింది. మరి రామ్సర్ సైట్లో భారతదేశంలో అంటే ఏ రాష్ట్రం నుండి ఎక్కువ ప్రాంతాలు రామ్సర్ సైట్లో చేర్చబడ్డాయి అంటే తమిళనాడు నుండి అత్యధికంగా రామ్సర్ సైట్లో చేర్చబడ్డాయి. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం నుండి 18 చిత్తడి ప్రాంతాలు రామ్సర్ సైట్లో చేర్చబడ్డాయి. 18 చిత్తడి ప్రాంతాలు. ఇండియా మొత్తంలో అతిపెద్ద చిత్తడి ప్రాంతం ఏది సార్ అంటే సుందర్బన్స్ అని చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత అతి చిన్నది అంటే రేణుకా అని చెప్పుకుంటున్నాం. రేణుకా అనేది ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. పెద్దది చిన్నది ఎక్కువ ఉన్నాయి కూడా చెప్పుకున్నాం. సరే, ఇక మనకు అవసరం లేదు అవి. ఇండియాలో అత్యధిక చిత్తడి ప్రాంతాలు కలిగింది ఏంటి అంటే తమిళనాడు 18, తర్వాత ఉత్తరప్రదేశ్ 10, ఆ తర్వాత పంజాబ్లో 6, ఆ తర్వాత ఒరిస్సాలో 6. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటే ఉంది. తెలంగాణకు సంబంధించిన ఏ చిత్తడి ప్రాంతం కూడా రామ్సర్ సైట్లో చేర్చబడలేదు. సరే, దాని ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ వన్. ఇక నెక్స్ట్ వన్ ఇటీవల
మనం ఆల్రెడీ ఇంటెన్సివ్ బ్యాచ్లో చెప్పుకుంటున్నప్పుడు ఏవైతే కరెంట్ ఇష్యూస్లో ఏ దేశాలు అయితే ఉంటాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి సరిహద్దుల గురించి అడుగుతాడు అని చెప్పిన నేను. రష్యా ఉక్రెయిన్ గురించి కానీ, ఇజ్రాయెల్ గురించి కానీ, ఆ తర్వాత పాలస్తీనా గురించి కానీ, ఆ తర్వాత ఇరాన్ గురించి కానీ అడగటానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం మనం. కానీ వాడు ఏం చేశాడంటే బెలారస్ గురించి అడిగాడు. ఆ బెలారస్ ఏదైతే ఉందో ఆ బెలారస్ అనేది ఒకప్పుడు ఈ యుఎస్ఎస్ఆర్ అనేది ఒకటి ఉండేది, యుఎస్ఎస్ఆర్. సో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అంటున్నాం. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అంటే ఒకప్పుడు ఈ 15 దేశాల యొక్క ఈ 15 ప్రాంతాలు ఉండేది దీంట్లో యుఎస్ఎస్ఆర్లో. ఆ 15 ప్రాంతాలు కూడా 1991లో ఆ రష్యా నుంచి యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోవడంతో సో దాన్ని అప్పటి నుంచి యుఎస్ఎస్ఆర్ అనకుండా సపరేట్గా మనం దాని నుంచి విడిపోయినటువంటి ఏవి సార్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ పోలాండ్, బెలారస్, అవునా, లాట్వియా, లిథువేనియా, ఆ తర్వాత కజకిస్తాన్, ఇవన్నీ దీని నుంచి విడిపోయినాయి. మరి ఇక్కడ బెలారస్ దేశము తన సరిహద్దును 5 దేశాలతో పంచుకుంటుందట. బెలారస్ అనేది సో 5 దేశాలతో పంచుకుంటుంది. సో అవి కరెక్టే. అది ఏ 5 దేశాలంటే లాట్వియా, లిథుయేనియా, పోలాండ్, రష్యా అండ్ ఉక్రెయిన్. ఈ 5 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఎగ్జాక్ట్గా కరెక్టే. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్టే. దూరం పరంగా బెలారస్కు కీవ్ చాలా సమీపంలో ఉన్న పొరుగు రాజధాని నగరం కాదు. బెలారస్ రాజధాని అయినటువంటి మిన్స్క్ ప్రిపెట్ నది తీరంలో ఉన్నది, అది కూడా కాదు. ఈ 2 కావు. ఓకేనా సార్? ఆన్సర్ ఏంటి అంటే బెలారస్ ఉక్రెయిన్ సరిహద్దు సో పొలిషియస్ లోతట్టు ప్రాంతంగా ఉంది. అంటే ఈ పొలినేషియన్ ఏదైతే ఉందో ఆ పొలినేషియన్ అనేది బెలారస్ ఉక్రెయిన్లకు సరిహద్దుకు లోతట్టు ప్రాంతం అంట. ఈ డి కూడా కరెక్టే. కాబట్టి ఏడి అనేవి ఉండాలి. మరి రైట్ ఆన్సర్ 1వది. ఓకే, నెక్స్ట్ వన్. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశ పరిధికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నాడు. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశ ఏదైతే ఉందో ఆ 2వ దశ పరిధికి సంబంధించినటువంటి సరైన ప్రకటనను గుర్తించమని అడిగాడు. కాకతీయ ప్రధాన కాలువ, యాక్చువల్గా కాకతీయ ప్రధాన కాలువ ఏదైతే ఉందో దాని యొక్క కాలువ యొక్క పొడవు ఎంత సార్ అంటే ఇప్పుడున్నది వేరు, దాని యొక్క ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఉన్నది వేరు. మరి ఈ కాకతీయ కెనాల్ ఏదైతే ఉందో తెలంగాణలోనే పొడవైనటువంటి కాలువ, తెలంగాణ రాష్ట్రంలోని అతి పొడవైన కాలువ కాకతీయ కెనాల్. దాని పొడవు 284 కిలోమీటర్లు. వాస్తవంగా ఈ 2వ ఫేజ్లో దాని యొక్క ఈ 284 కిలోమీటర్లను 346 కిలోమీటర్లుగా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సార్ మరి ఇక్కడ ఉందా కాకతీయ ప్రధాన కాలువ తవ్వకం మరియు లైనింగ్ 284 కిలోమీటర్ల నుండి 346, రైట్. కాబట్టి ఈ స్టేట్మెంట్ 1 కరెక్టే. ఆ స్టేట్మెంట్ బి మైలారం మరియు బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వులకు ఏర్పాటు చేయడం జరిగింది, ఇది కూడా రైటే. కాబట్టి ఆన్సర్ ఏంటి? 2 ఉండాలి. ఏ మరియు బి 2 కాదు, ఏ మరియు బి 2 కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 4వది. ఓకేనా? మనం ఆల్రెడీ ఇది కూడా క్లాస్లో చెప్పుకున్నప్పుడు చెప్పినాం, తెలంగాణలోనే పొడవైన కాలువ కాకతీయ కాలువ అని. సో దాని పొడవు అంటే ఏదైతే దాని యొక్క ఎక్స్టెన్షన్ జరుగుతుంది కాకతీయ కాలువ యొక్క ఎక్స్టెన్షన్, దాని యొక్క వాస్తవికంగా దాని పొడవు 284 కిలోమీటర్లు. ఆ ఎక్స్టెన్షన్లో భాగంగా దాన్ని 346 కిలోమీటర్ల వరకు దాన్ని పొడిగిస్తున్నారు అని చెప్పి చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆ 2 స్టేట్మెంట్లు కరెక్టే. నెక్స్ట్ సార్ ఇక్కడ కూడా ఇది కొంచెం కాంట్రవర్సీ, యమునా నది గురించి. యమునా నది యొక్క జన్మస్థానము బండార్ పుంచ్ కాదు, అది బండార్ పుంచ్ శ్రేణుల తూర్పు వాలులలో యమునోత్రి హిమనదం. వాస్తవంగా యమునా నది యొక్క జన్మస్థానం యమునోత్రి అనే హిమనినదం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి హిమనినదం. ఆ యమునోత్రి హిమనినదం ఎక్కడుంది సార్ అంటే బండార్ పుంచ్ శిఖరానికి దగ్గరలో ఉంది. ఆ బండార్ పుంచ్ శిఖరము ఇక్కడ వాస్తవంగా కీన్ అబ్జర్వేషన్ చేస్తే ఈ బండార్ పుంచ్ శ్రేణుల తూర్పు వాలులలో యమునోత్రి గ్లేషియర్ ఉందని ఇచ్చిండు. కానీ వాస్తవంగా ఆ యమునోత్రి గ్లేషియర్ అనేది బండార్ పుంచ్ శ్రేణులకు తూర్పు వైపున లేదు, నైరుతి దిశలో ఉంది. ఇక్కడ తూర్పు అని ఇచ్చాడు కదా, కానీ తూర్పుగా లేదు. ఇది యమునోత్రి హిమనదం తూర్పుగా లేదు, నైరుతి దిశలో ఉంది. వాస్తవంగా నైరుతి దిశలో ఉంది. కాబట్టి ఒకవేళ కీన్ అబ్జర్వేషన్ చేస్తే ఈ స్టేట్మెంట్ రాంగే. ఓకేనా? వాస్తవంగా యమునా నది యొక్క జన్మస్థానం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బండారు పుంచు శిఖరం సమీపాన గల యమునోత్రి అని ఉంటుంది పుస్తకాలు ఎక్కడైనా సరే. మనం ఇంకా కీన్ అబ్జర్వేషన్ చేస్తే మరి యమునోత్రి గ్లేషియర్ ఎక్కడుంది సార్ అంటే బండారు పుంచు శిఖరానికి నైరుతి దిశలో సౌత్ వెస్ట్లో ఉంటుంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ 1 రాంగ్.
యమునా నది యొక్క కుడి తీరంలో అంటే యమునా నది యొక్క కుడి తీరంలో చంబల్, సన్ మరియు బెట్వా నదులు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ యమునా నది ఏదైతే ఉందో ఈ యమునా నదిగో ఇలా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, గో ఇలా ఇది యమునా నది. వాస్తవంగా యమునా నది యొక్క ఉపనదులు ఇచ్చాడు వాళ్ళు. మనది యమునా నది కదా, ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు చూద్దాం. ఇగో యమునా నది ముందు పశ్చిమంగా ప్రవహించి, అవును ముందు పశ్చిమంగా పోయింది, కరెక్టే, ముందు పశ్చిమంగా ప్రవహించి తర్వాత తూర్పునకు తిరిగి, అవును తూర్పుకు తిరిగింది, తూర్పునకు తిరిగి ప్రవహిస్తూ సో తూర్పునకు ప్రవాహాన్ని మార్చుకొని ఇప్పటి ప్రవాహంగా గంగా నదిలో కలుస్తుంది. అవును ఎగ్జాక్ట్గా కరెక్టే, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి ఇది ముందు పశ్చిమంకి వెళ్ళింది, ఆ తర్వాత తూర్పుకు తిరిగి సో ప్రవహిస్తూ గంగా నదిలో కలుస్తుంది. ఆ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఒకటోది సార్ యమునా నది యొక్క జన్మస్థానం బండారుపుంచ్, అది రాంగ్. మరి యమునా నది కుడి తీరంలో మరి ఇలా వస్తున్నప్పుడు యమునా నది యొక్క కుడి తీరం అంటే ఇవే కదా, కింది నుంచి వస్తాయి. సో ఇక ఇవి యమునా నది యొక్క ఉపనదులు, ఇవి యమునా నది యొక్క ఉపనదులు వాస్తవంగా. సో ఇది ఏదైతే ఉందో ఇగో ఇది నేను గీత గీస్తే దీని పేరు చంబల్, చంబల్ నది. ఆ చంబల్ యొక్క ఉపనది దీని పేరు బనస్. చంబల్కు ఒక ఉపనది ఉంది, ఇది బనస్. చంబల్ యొక్క మరొక ఉపనది పేరు కాళీ సింధి, కాళీ సింధి లేదా కాల్ సింధి, కాల్ సింధి. ఆ కాల్ సింధి ఇది ఏంటి సార్ అంటే ఇది పర్బతి. మరి చంబల్ నది యమునా నది యొక్క కుడి ఉపనదా? అవును కరెక్టే. దీని పేరు ఏం సార్ అంటే ఇది సింధు, సింధు. దీని పేరు బెట్వా, దీని పేరు కెన్. ఏంటి? కెన్. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? యమునా నది కుడి తీరంలో చంబల్ ఉంది, కరెక్టే, చంబల్ ఉంది. సన్, సన్ అంటే సన్ అనేది రైట్, ఇక్కడ సన్ అంటే సోన్ అన్నట్లే, SON, సోన్. సోన్ అనేది యమునా నది యొక్క ఉపనది కాదు, సోన్ అనేది గంగా నది యొక్క ఉపనది. ఈ ఏదైతే సోన్ ఉందో ఇంగ్లీష్లో చూడండి ఇక్కడ SON, సోన్. ఆ సోన్ అనేది ఏదైతే ఉందో ఆ సోన్ అనేది వాస్తవంగా గంగా నది యొక్క ఉపనది. ఈ స్టేట్మెంట్లో ఉన్నటువంటి సన్ ఏదైతే ఉందో, సన్ అంటే సన్ కాదు, అది సోన్ యాక్చువల్గా SON, సోన్. ఆ సోన్ అనేది సో గంగా నది యొక్క ఉపనది కాబట్టి సో ఇది గంగా నది ఉపనది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగే, అంటే బి కూడా రాంగే. ఎందుకు? ఇటు సోన్ అనేది ఏదైతే SON, సోన్ అని ఇచ్చింది కదా, ఆ సోన్ అనేది యమునా నది యొక్క కుడి ఉపనది అని ఇచ్చాడు. ఓకే, సోన్ అనేది గంగా నది యొక్క కుడి ఉపనది, యమునా నది యొక్క ఉపనది కాదు కాబట్టి అది కూడా రాంగ్. యమునా నది ఎడమ తీరంలో హిండాన్, రెండ్, సెంగార్ మరియు వరుణ, ఈ మూడో స్టేట్మెంట్ రైట్. థర్డ్ స్టేట్మెంట్ రైట్, ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రైటే. అంటే నా ప్రకారం ఇది కొంచెం కాంట్రవర్సీ, నా ప్రకారం అయితే CD అనేది కరెక్ట్ ఉండాలి, అంటే ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఉండాలి. ఎందుకు? సోన్ ఇక్కడ సోన్ ఇచ్చిన, సోన్ అనేది గంగా నది ఉపనది, SON గంగా నది ఉపనది, యమునా నది కాదు. మరి యమునా నది యొక్క జన్మస్థానం బండారుపుంజ్ శ్రేణిలో తూర్పు వాలులో ఉన్న తూర్పు వాలు కాదు, అది నైరుతి వాలులో అని ఉండాలి. మరి అంత కీన్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇవి రెండు ఫస్ట్ సెకండ్ రెండు స్టేట్మెంట్లు రాంగే, థర్డ్ ఫోర్త్ కరెక్ట్ కాబట్టి 4th వన్. నెక్స్ట్ వన్, ఆ తర్వాత అగట్టి. మరి ఈ అగట్టి గురించి ఎక్కడ ఏ పుస్తకాలు కూడా లేదు, ఆల్రెడీ మన బుక్లో ఉంది చూడండి అగట్టి అనేది. ఎందుకు అగట్టి ఇంపార్టెన్స్ ఏంటి అంటే లక్షద్వీపులో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అది అగట్టి దీవులో ఉంది. లక్షద్వీపులో ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అది అగట్టి దీవుల్లో ఉందని చెప్పుకుంటున్నాం. కాబట్టి అగట్టి బంగారం ద్వీపాలు, ఈ అగట్టి బంగారం దీవులు ఎక్కడున్నాయి అంటే డైరెక్ట్గా సో ఏడున్నాయి సార్ అంటే లక్షద్వీపుల్లో ఉన్నాయి. ఆన్సర్ 4th వన్. ఈ భారతదేశంలో ఈ క్రింది ఇనుపధాతు గనుల స్థానాలను పరిగణించండి అని అడిగాడు. అంటే బయలడిల్లా, రత్నగిరి, ఈ కేండుజార్. యాక్చువల్గా కేండుజార్ అంటే కియోంజహర్, దాని పేరు కియోంజహర్. కియోంజహర్ అన్న కేండుజార్ అన్న ఒకటే, ఓకేనా? కేండుజార్ అన్న కియోంజహర్ అన్న ఒకటే. అంటే బయలడిల్లా అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఉంది, రత్నగిరి మహారాష్ట్రలో ఉంది, కేండుజార్ లేదా కియోంజహర్ అనేది ఒరిస్సాలో ఉంది, బళ్ళారి అనేది కర్ణాటకలో ఉంది. మరి వాడు క్వశ్చన్ పైన ఇచ్చిన ఇనుపధాతు గనుల స్థానాలను తూర్పు నుండి పశ్చిమానికి అమర్చమన్నాడు. ఈ తూర్పు నుండి పశ్చిమానికి అమర్చాలన్నట. అంటే తూర్పు అంటే ఇటువైపు కదా, తూర్పు నుంచి పశ్చిమానికి అమర్చుము. మరి కియోంజహర్ లేదా కేండుజార్ అనేది జార్ఖండ్లో ఉంది, ఒరిస్సాలో ఉంది, రత్నగిరి మహారాష్ట్రలో ఉంది. ఇది మహారాష్ట్ర,
ఇది ఒరిస్సాలో ఉంది, ఇది కర్ణాటకలో ఉంది, ఇది బయలుడిల్లా ఛత్తీస్గఢ్లో ఉంది, దుర్గు జిల్లాలో. మరి వరుసగా ఇగో ఇక్కడ ఉంటుందమ్మా. ఈ కియోంఝార్ లేదా కేండుఝార్ అనేది ఏదైతే ఉందో, కియోంఝార్ లేదా కేండుఝార్ అనేది ఇగో ఇక్కడ ఉంది. ఆ తర్వాత బయలడిల్లా, ఇక బయలడిల్లా ఇక్కడ ఉంది, బయలడిల్లా, బయలడిల్లా. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏం సార్ అంటే బళ్ళారి, ఇగో ఇక్కడ ఉందమ్మా బళ్ళారి, బళ్ళారి. రత్నగిరి ఇక్కడ ఉంది, రత్నగిరి ఇక్కడ ఉంది. మరి తూర్పు నుండి పశ్చిమానికంటే మొట్టమొదటిగా వచ్చేది కియోంఝార్, ఇగో ఇది ఫస్ట్ వన్, ఆ తర్వాత ఇది సెకండ్ వన్, ఆ తర్వాత ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. అంటే కియోంఝార్ ఫస్ట్ ఉండాలి, అంటే ఏది సి ఉండాలి. ఫస్ట్ సి చూద్దాం. సో ఈ మొదటి ఏ ఒకటి కానీ రెండు కానీ కావాలి. సో కాబట్టి మొదటగా కియోంఝార్ ఉండాలి, రెండో ప్లేస్లో ఏమి ఉండాలంటే బయలడిల్లా ఉండాలి, రెండో ప్లేస్లో బయలడిల్లా, ఏది బయలడిల్లా ఇక్కడ. కాబట్టి సిఏ ఉండాలి. ఇగో సిఏ కరెక్ట్ వచ్చేసింది, మనకు అవసరం లేదు ఇక ఆన్సర్ సిఏడిబి. ఇగో సిఏడిబి. ఓకేనా? ఇది మనకు మన పుస్తకాల విత్ మ్యాప్తో ఉన్నది, కావాల్సి చూడండి. ఖనిజాలు అనే పాఠంలో విత్ మ్యాప్ తోటి ఉన్నది. ఖనిజాలు ఇనుప ఖనిజం మ్యాపే ఉంది చూడండి, అందులో ఉన్నాయి మొత్తం ఉన్నాయి చూడండి. ఇక తర్వాత నేను అందుకోసమే మ్యాప్ను ముందర పెట్టుకోండి అని చెప్తున్నా ప్రతిసారి. ఈశాన్య భారతదేశంలో ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈశాన్య భారతదేశంలోని క్రింది కొండలను పరిగణించండి అని అన్నాడు. అంటే మిరి, మిష్మి, డాఫ్లా, అబోర్ అనే కొండలు ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్లో. ఈ మిరి, మిష్మి, డాఫ్లా, అబోర్ కొండలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఆ మిరి, మిష్మి, డాఫ్లా, అబోర్ కొండలు సరే. మరి మిరి, మిష్మి, డాఫ్లా, అబోర్ కొండలు ఏవైతే ఇచ్చాడో, ఈ మిరి, మిష్మి, డాఫ్లా, అబోర్ కొండలు ఈ క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణ దిశగా పైన పేర్కొన్న కొండల యొక్క సరైన క్రమాన్ని అమర్చమని అన్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇది అరుణాచల్ ప్రదేశ్. మనం అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ నేను ఒక కోడ్ చెప్పిన డి మ్యామ్ అని. డి మ్యామ్, ఈ డి మ్యామ్ అనేవి ఇవి పశ్చిమం నుండి తూర్పు దిశకు, పశ్చిమం నుండి తూర్పు దిశకు ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొండలు. డి అంటే ఫస్ట్ డాఫ్లా కొండలు ఉంటాయి. నేను పశ్చిమం నుండి తూర్పు కన్నా అక్కడ ఉత్తరం నుంచి దక్షిణానికి నేను మళ్ళీ చెప్తా. డాఫ్లా, ఆ తర్వాత మిరి కొండలు ఉంటాయి, ఆ తర్వాత అబోర్ కొండలు ఉంటాయి, లాస్ట్ వన్ మిష్మి కొండలు ఉంటాయి. ఎటు నుంచి ఎటువైపు ఇవి? పశ్చిమం నుండి తూర్పుకు. మరి ఇక్కడేం అడిగాడు? ఉత్తరం నుండి దక్షిణానికి అడిగాడు, పైనుంచి కిందికి అన్నాడు. ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకుంటానండి. సేమ్ ఇక ఇది ఉత్తరం నుండి దక్షిణానికి అన్నప్పుడు, ఉత్తరం నుండి దక్షిణానికి అన్నప్పుడు ఈ కోడ్ను ఏదైతే ఉందో ఈ కోడ్ను డి మ్యామ్ అన్నా కదా, అటు నుంచి ఇట్రండి. అన్నిటికంటే పైన ఉన్నది మిష్మి, మిష్మి, మిష్మి కొండలు ఉంటాయి ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ అబోర్ కొండలు ఉన్నాయి, ఇగో ఇక్కడ ఉన్నాయి అబోర్ కొండలు, అబోర్ కొండలు ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే మిరి కొండలు ఉన్నాయి, మిరి. ఆ తర్వాత సారీ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ మిష్మి, తర్వాత అబోర్, ఆ తర్వాత మిరి, ఆ తర్వాత డాఫ్లా. దీన్ని ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు రివర్స్ తీసుకొస్తే అవి పైనుంచి కిందికి ఉన్నాయి అన్నట్ల. అంటే ఫస్ట్ ఇక్కడ ఇంకో ఇక్కడ ఇదేంటి అంటే మిష్మి, మిష్మి కొండలు. ఇక ఇక్కడ ఉంది అబోర్ కొండలు, అబోర్. ఆ తర్వాత ఇక్కడ ఉన్నది మిరి కొండలు, మిరి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నవి డాఫ్లా కొండలు. ఏ కొండలు? డాఫ్లా. మన క్వశ్చన్ ఏమడిగిండు? ఇలా ఉత్తరం నుండి దక్షిణానికి అడిగాడు, ఉత్తరం నుండి దక్షిణానికి. మరి ఉత్తరం అన్నిటికంటే పైన ఉన్నది మిష్మి, కానీ మిష్మి ఇక్కడ చూద్దాం. మిష్మి కొండలు ఇక మిష్మి బి ముందు ఉండాలి. సో బి ఎన్నిట్లో ముందు ఉన్నది? అయితే ఒకటన్న కానీ లేకుంటే ఫోర్త్ వన్ అన్న కానీ. ఆ తర్వాత బి తర్వాత ఈ మిష్మి తర్వాత ఏముండాలి? ఏముండాలంటే అబోర్ కొండలు ఉండాలి, అంటే డి ఉండాలి. బి తర్వాత డి, బి తర్వాత డి, ఇగో బి తర్వాత డి ఉంది.
ఆ తర్వాత ఏముండాలి, ఏ ఉండాలి, ఆ తర్వాత సి ఉండాలి. ఇది చూడండి. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే బీడీఏసి ఉండాలి. బీడీఏసి. బీడీఏసి అంటే మిష్మి కొండలు, అబోర్ కొండలు, ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే మిరీ కొండలు, ఆ తర్వాత ఏంటి సార్ అంటే లాస్ట్ వన్ ఏంటి అంటే ఏముండాలి లాస్ట్ వన్? సో మిష్మి, అబోర్, మిరీ, డాఫ్లా. మిరీ, డాఫ్లా. సో ఆన్సర్ ఏంటి అంటే 75 క్వశ్చన్ ఆన్సర్. సో ఏ. ఓకేనా? ఒకటి. ఇక నల్లమల శ్రేణిలో కొంత భాగం తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ పూర్వపు జిల్లాలోని అంటే నల్లమల ఏవైతే ఉన్నాయో వాస్తవంగా ఈ నల్లమల కొండలు అనేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, మహబూబ్ నగర్ 2 జిల్లాలు విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్లోని కర్నూలు, మహబూబ్ నగర్, సో ఆ తర్వాత ఈ 2 జిల్లాలు ప్రధానంగా విస్తరించి ఉన్నాయి. మరి కర్నూలు, మహబూబ్ నగర్ అంటున్నాం. మరి మహబూబ్ నగర్ పాత జిల్లాల ప్రకారం అయితే మహబూబ్ నగర్, కొత్త జిల్లాల ప్రకారం అయితే నాగర్ కర్నూలులో విస్తరించున్నాయి ఇవి నల్లమల కొండలు. ఆ నల్లమల కొండలు అంతరించిపోయే దశలో ఉన్నటువంటి గిరిజన తెగనే మనం చెంచులు అని చెప్పుకున్నాం. చెంచులు. మరి ఇప్పుడు ఇక్కడ నల్లమల శ్రేణుల్లోని కొంత భాగం తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ పూర్వపు జిల్లాలో ఉంది అంటే డైరెక్ట్ సో మహబూబ్ నగర్. ఆన్సర్ ఏంటి? మహబూబ్ నగర్ అని చెప్పాలి. ఇంకా అసలు ఇక్కడ పక్కన ఇంకా వేరే ఏమైనా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ లేకుండానే ఇది ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం అని ఇచ్చిండు. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే నల్లమల ఇది ఈజీయే. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాల్లోని మిరీ, మిష్మి, డాఫ్లా, అబోర్ అది టఫ్. ఆ తర్వాత బైలాడిల్లా కూడా టఫే. ఆ తర్వాత ఇప్పుడు అగట్టి మరియు బంగారం ఇది ఈజీ. మనకు వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా టఫ్, అంత ఈజీ కాదు. నెక్స్ట్ వన్ ఇక్కడ సరికాని జతను గుర్తించంటే ట్రైబ్స్ ఇచ్చాడు. ట్రైబల్స్. ఆ ట్రైబల్స్ ఇచ్చి ఏం చేశారు అంటే వాళ్ళ యొక్క ఫోక్ డ్యాన్స్ని ఇచ్చాడు. మరి సరికాని జతను గుర్తించమని అన్నాడు. కాబట్టి ఇక్కడ సరికాని జత గోండు యొక్క సో వాళ్ళ యొక్క ఫోక్ డ్యాన్స్ గడ్డి నాటి ఇది తప్పు, మిగతావన్నీ కరెక్టే. ఈ గుజ్జర్ బకర్వాలాలు ఎవరైతే గుజ్జర్స్ బకర్వాలా ఉన్నారో ఈ గుజ్జర్లు అనే వాళ్ళు ప్రధానంగా రాజస్థాన్లోను, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటారు గుజ్జర్స్. బకర్వాలాలు ఎక్కడ ఉంటారు సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటారు. ఈ గుజ్జర్లు రాజస్థాన్లో ఉంటారు, హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో ఉంటారు. బకర్వాలాలు ఎవరైతే ఉన్నారో బకర్వాలాలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటారు. వాళ్ళు గొర్రె బొచ్చును సేకరించి దాన్ని మార్కెట్లో అమ్మేస్తారు అన్నట్ల. సో వాళ్ళ యొక్క ఫోక్ డ్యాన్స్ మ్యాంగోనే. బోడో ఈ బగురుంబ అది కూడా కరెక్టే. సంతాల్ బుడిగాలి అది కూడా కరెక్టే. గోండు గడ్డి నాటి అది కాదమ్మ, అది రాను. ఓకేనా? ఇక మనకు పత్తికి సంబంధించి కూడా ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. మనం వ్యవసాయం అనే పాఠంలో డైరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు ఇది కూడా ఈ ఏదైతే ఈ జనాభాకు సంబంధించి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. మనం ఇక పేపర్ మొత్తం వెతికితే పేపర్లో ఏవైతే కొన్ని దొరికినాయో మన కంటికి కనిపించినా వాటిని మాత్రం చెప్తున్నాయి. ఇక్కడ బీటీ పత్తికి సంబంధించి ఈ క్రింది వాక్యాలు ఏవి సరైనవి అని అడిగింది. ఇది ఒక జన్యు మార్పిడి కీటక నిరోధక పంట, కరెక్టే. ఇది బోల్వామ్ తెగులుకు వ్యతిరేకంగా అభివృద్ధి చేయబడింది, కరెక్టే. భారతదేశంలో వాణిజ్యీకరణ కోసం దీనిని అంటే అమెరికాకు చెందినటువంటి మోన్షాంటో అనే సంస్థ, భారతదేశానికి చెందిన మైకో అనేటువంటి సంస్థ ఈ 2 కలిసి ఈ బీటీ పత్తిని అభివృద్ధి చేశాయి. అంటే అమెరికాకు చెందినటువంటి మోన్షాంటో అనేది, భారతదేశానికి చెందినటువంటి మైకో ఈ 2 దాన్ని డెవలప్ చేశాయి. మనకు పత్తి అనేటువంటి మన వ్యవసాయం అనే పాఠంలో ఈ క్వశ్చన్ చూడండి కావాల్సి పత్తి దగ్గర. మరి బీటీ పత్తి మీద అసలు బీటీ ఏదైతే ఉందో బీటీ పత్తిని మొట్టమొదటిసారిగా ఈ బీటీ పత్తిని సాగు చేసిన మొదటి దేశం ఏం సార్ అంటే 1995లో యుఎస్ఏ సాగు చేస్తుంది. 97లో చైనా సాగు చేస్తుంది. ఆ బీటీ పత్తి భారతదేశంలోకి ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2002లో వచ్చింది. కాబట్టి ఇక్కడ 2002 ఇది కూడా కరెక్టే. కాబట్టి ABCD అన్నీ కరెక్టే. ఆన్సర్ ఏంటి అంటే దిస్ వన్. ఓకేనా? ఆ తర్వాత ఓకేనా? అయిపోయినా? రైట్. ఓకే. ఈ మన జాగ్రఫీకి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ చూసినట్లయితే నేను ఇంతకుముందు ప్రీవియస్గా కూడా చెప్పిన, ఎవరైతే జనరల్ స్టడీస్లో 100 మార్కుల వరకు తెచ్చుకోగలుగుతారో వారికి ఈజీగా ఉద్యోగం కొట్టవచ్చు. ఎందుకంటే జనరల్ స్టడీస్ పేపర్ అనేది అంత ఈజీగా లేదు. జాగ్రఫీ క్వశ్చన్స్ హెవీ టఫ్ అని నాకు తెలిసి ఆ జాగ్రఫీ క్వశ్చన్స్ మొత్తం వెతికితే జాగ్రఫీ మనకు 23 క్వశ్చన్ల వరకు వచ్చినాయి. వాస్తవంగా 20 నుంచి 23 క్వశ్చన్లు ఏమో వచ్చినాయి. 22-23 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకేనా? కానీ ఈ 22-23 క్వశ్చన్లో ఆ బెలారస్ క్వశ్చన్ టఫే. ఆ తర్వాత రష్యాకు ఉత్తరాన ఉన్నటువంటి సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సముద్రాలు 0 డిగ్రీల రేఖాంశం నుండి సో ఇటువైపు తూర్పు వైపు వస్తున్నటువంటి 4 సముద్రాలను మనకు సో ఏం చేశాడంటే సరైన క్రమంలో అమర్చమన్నాడు, అది టఫే. ఆ తర్వాత
నెక్స్ట్ ఈ ట్యాంగానికా సరస్సు ఏదైతే ఉందో ఆ ట్యాంగానికా సరస్సు గురించి మనకు డైరెక్ట్ మన పుస్తకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్స్ సో మన బుక్లో ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా జాగ్రఫీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఇవ్వకపోవడం వల్ల జాగ్రఫీ క్వశ్చన్స్ రాలేవు అనేటువంటి అపోహలు ఉన్నారు చాలామంది. కానీ ఒక దగ్గర ఇవ్వకుండా అక్కడక్కడ ఇవ్వడం వల్ల అవి మీకు రాలేదు అనిపించినట్లుంది. కాకపోతే అన్ని క్వశ్చన్స్ కంటే జనరల్ స్టడీస్లో జాగ్రఫీ క్వశ్చన్స్ అనేవి చాలా హెవీగా టఫ్గా ఉన్నాయి. మనం కరెంట్ అఫైర్స్ చూసినా, ఇండియన్ హిస్టరీ కూడా చూసినా, ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్, ఆ తర్వాత బయోసైన్స్ క్వశ్చన్స్ కొంచెం మోడరేట్గానే ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. కానీ జాగ్రఫీ క్వశ్చన్స్ అనేవి హెవీ టఫ్. ఎవరైతే ఈ క్వశ్చన్స్ చేయగలుగుతారో వాళ్ళకు మాత్రమే 100 దాటగలుగుతాయి. జాగ్రఫీ క్వశ్చన్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు. అంటే ఎందుకు అయ్యో మీ సబ్జెక్ట్ అని అట్లా చెప్తున్నా అంటే నా సబ్జెక్ట్ కాదు, క్వశ్చన్ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది, చాలా టఫ్గా ఉన్నాయి క్వశ్చన్స్. ఇవి అంత ఈజీగా లేవు. అందుకోసం ప్రతిసారి మ్యాప్ను చూడండి అని చెప్తున్నా. మనకు ఈ ప్రతి క్వశ్చను ఆ ఆన్సర్ అనేది మనకి ఎక్కడ మన బుక్లో ఉంది, చూడండి కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్.